హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 899 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి, ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారో అనే సమాచారం తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. 899 పోస్టులలో అన్రిజర్వ్ కేటగిరీలో 466 ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో 120, ఎస్టీ కేటగిరీలో 67, ఓబీసీ కేటగిరీలో 228, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 18 ఉన్నాయి. టోటల్గా 899 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయే పోస్టులు, వాటికి సంబంధించిన ఖాళీలు కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించిన 42 పోస్టులు ఉంటాయి. జనరల్ కేటగిరీలో 24, ఎస్సీ కేటగిరీలో 5, ఎస్టీ కేటగిరీలో 2, ఓబీసీ కేటగిరీలో 10, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 ఉంది. హిందీ టైపిస్ట్కి సంబంధించి 10 పోస్టులు ఉంటాయి. జనరల్ కేటగిరీలో 4, ఎస్సీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 4, టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. స్టోర్ కీపర్ టెక్నీషియన్కి సంబంధించి 300 పోస్టులు ఉంటాయి. అందులో జనరల్ కేటగిరీలో 151, ఎస్సీ కేటగిరీలో 43, ఎస్టీ కేటగిరీలో 22, ఓబీసీ కేటగిరీలో 77, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 7, టోటల్గా 300 ఉన్నాయి. వీటితో పాటు ఆపరేటర్ కమ్యూనికేషన్కి సంబంధించి 261 పోస్టులు ఉంటాయి. అందులో జనరల్ కేటగిరీలో 114, ఎస్సీ కేటగిరీలో 41, ఎస్టీ కేటగిరీలో 18, ఓబీసీ కేటగిరీలో 83, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5 ఉన్నాయి. ఆపరేటర్ మెషినరీకి సంబంధించి 207 పోస్టులు ఉంటాయి. జనరల్ కేటగిరీలో 135, ఎస్సీ కేటగిరీలో 20, ఎస్టీ కేటగిరీలో 15, ఓబీసీ కేటగిరీలో 35, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్కి సంబంధించి 79 పోస్టులు ఉంటాయి. జనరల్లో 38, ఎస్సీ వాళ్ళకి 10, ఎస్టీ వాళ్ళకి 9, ఓబీసీ వాళ్ళకి 19, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, టోటల్గా 79 ఉన్నాయి. వీటితో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి స్పెషల్గా డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 3 ఉన్నాయి. హిందీ టైపిస్ట్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. స్టోర్ కీపర్ టెక్నీషియన్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 45 ఉంటే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 12 ఉన్నాయి. తర్వాత ఆపరేటర్ కమ్యూనికేషన్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 39, ఆపరేటర్ మెషినరీకి సంబంధించి 31, ఎలక్ట్రీషియన్కి సంబంధించి 12 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కామెంట్ బాక్స్లోను, డిస్క్రిప్షన్లోను నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్కి సంబంధించిన ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫామ్ని ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ నెల 21వ తేదీ నుండి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఏజ్ 18 ఏప్రిల్ 2026 నాటికి వయసు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కోసం www.bro.gov.in వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ హిందీ మరియు ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి దానికి సంబంధించిన విద్యార్థులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్టయితే అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి. టైపిస్ట్ ఉద్యోగాలకు కూడా 18 నుండి 27, స్టోర్ కీపర్ ఉద్యోగాలకు మరియు ఆపరేటర్ కమ్యూనికేషన్, తర్వాత ఓజీ ఉద్యోగాలకు, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు సంబంధించి కూడా 18 నుండి 27 సంవత్సరాల లోపున్న అభ్యర్థులు అప్లై చేసుకోండి. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించింది ఇంతకుముందు చెప్పినట్టు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు వచ్చేసి డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాలకు 10+2 విద్యార్థి కలిగి ఉండాలి. హిందీ టైపిస్ట్ ఉద్యోగాలకు 10+2 విద్యార్థితో పాటు టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైప్ చేయగలిగి ఉండాలి. స్టోర్ కీపర్ ఉద్యోగాలకు అయితే 10+2 విద్యార్థి ఉంటే సరిపోతుంది. ఆపరేటర్ కమ్యూనికేషన్ ఉద్యోగాలకు కూడా డిఫెన్స్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు మెట్రికులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు నుండి కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు 10th క్లాస్ విద్యార్థి కలిగి ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించి సిలబస్ వచ్చేసి డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించి క్వశ్చన్స్ అండ్ సింపుల్ మ్యాథమెటిక్స్, క్వశ్చన్స్ అండ్ మెన్స్ట్రేషన్, సివిల్ ఇంజనీరింగ్, డ్రాయింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. హిందీ టైపిస్ట్ ఉద్యోగాలకైతే ఎస్ఏఎన్ ఇంగ్లీషు, హిందీ 12th స్టాండర్డ్ అడుగుతారు. సెంటెన్స్ హిందీ ఇంగ్లీషు అండ్ హిందీ గ్రామర్ అడుగుతారు. లెటర్ రైటింగ్ ఇంగ్లీష్ అడుగుతారు. లెటర్ రైటింగ్ హిందీ అడుగుతారు. ప్రోవర్బ్స్,
ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతారు. స్టోర్ కీపర్ అకౌంటింగ్కి సంబంధించి రిసిప్ట్ ఇన్స్పెక్షన్స్, ప్రిజర్వేషన్ అండ్ స్టోర్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ఆపరేటింగ్ కమ్యూనికేషన్కి సంబంధించిన సిలబస్ ఈ విధంగా సిలబస్ ఉంటుంది. తర్వాత హిందీ టైపిస్ట్ వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి 30 words per minute కంప్యూటర్ పైన టైప్ చేయగలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్కి ఇంతకుముందు చెప్పినట్టు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు అప్లికేషన్ ఫామ్ని పంపించవలసిన చిరునామా కమాండెంట్ GREF సెంటర్, డిగ్గీ క్యాంప్, పూణే 411015కి పోస్టల్ సర్వీస్ ద్వారా పంపించవలసి ఉంటుంది. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు మరియు వీటికి సంబంధించిన శాలరీ వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, బోర్డర్ రోడ్స్ అండ్ ఆర్గనైజేషన్, జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.